నమస్కారం. బాలీవుడ్లో భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన చిత్రాల విశేషాలతో పాటు టాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. వంద కోట్లు. మొన్నటి దాకా ఈ క్లబ్లో చేరేందుకు బాలీవుడ్ చిత్రాలు పోటీ పడ్డాయి. ఆ తర్వాత 3 ఇడియట్స్ 200 కోట్ల క్లబ్ను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా సరసన ఏ చిత్రం నిలబడలేకపోయింది. తాజాగా విడుదలైన చెన్నై ఎక్స్ప్రెస్ 21 రోజుల్లోనే ఈ క్లబ్లో చేరడమే కాదు, 3 ఇడియట్స్ సాధించిన రికార్డును తిరగరాసింది. వసూళ్ల పరంగా మొదటి 5 స్థానాల్లో ఉన్న చిత్రాలేంటో చూసేద్దామా? माइसेल्फ राहुल 40 साल का हो गया और नॉर्मली इस एज तक हर किसी की लाइफ में एक आधा बड़ा ट्विस्ट तो आ ही जाता है. मेरी लाइफ में भी एक ट्विस्ट आया, बहुत बड़ा ट्विस्ट, जिससे मेरी लाइफ ही बदल गई. మొన్నటి దాకా 100 కోట్ల క్లబ్ బాలీవుడ్ జనాలను ఆకర్షిస్తే ఇప్పుడు అందరి దృష్టి 200 కోట్ల క్లబ్ మీదే ఉంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెన్నై ఎక్స్ప్రెస్ 203 కోట్లు వసూలు చేసి ఎంతో కాలంగా 202 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న 3 ఇడియట్స్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. కేవలం 21 రోజుల్లోనే చెన్నై ఎక్స్ప్రెస్ ఈ జాబితాలో మొదటి స్థానంలోకి రావడం విశేషం. डीसी के साथ जो हुई तुम उसका सोलो विटनेस, इसलिए तुम हमारा साथ कुंभन गांव जाती चेन्नई एक्सप्रेस ले. कुंभन एरिया में मेरा फादर का बहुत रिस्पेक्ट है. He's you know Periyathalai? टीचर इल्ले डॉन. షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి తమిళ వాసనలతో రూపుదిద్దుకుంది. సల్మాన్ నమ్ముకున్న దక్షిణాది ఫార్ములా షారూఖ్ కి సైతం బాగానే కలిసొచ్చింది. ఫలితంగా వసూళ్లలో చెన్నై ఎక్స్ప్రెస్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. Don't underestimate the power of a common man. मीनम्मा तो कर डालूंगा. मीनम्मा, मेरी डिक्शनरी में इम्पॉसिबल का शब्द ही नहीं है. अच्छा, कहाँ से खरीदी ऐसी बकवास डिक्शनरी? जब से मेरी लाइफ में आई हो, my life fucks. What? Fucks. Same here. 202 కోట్ల వసూళ్లతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న 3 ఇడియట్స్ ఇప్పుడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 200 కోట్ల క్లబ్ ను ప్రారంభించిన ఘనతతో పాటు ఎక్కువ కాలం మొదటి స్థానంలో ఉన్న ఘనత ఈ చిత్రానికే సొంతం. అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికీ భారతీయ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. 5:16 पर अब्बा ने कहा मेरा बेटा इंजीनियर बनेगा. हम क्या बनना चाहते थे किसी ने पूछा ही नहीं. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన ఏక్ థా టైగర్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. మొదటి సినిమా షారూఖ్ ది, రెండో సినిమా అమీర్ ది, మూడో సినిమా సల్మాన్ ది. అంటే మొదటి 3 చిత్రాలు ఖాన్ త్రయానివే అన్నమాట. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం దక్కించుకుంది. 100 కోట్ల క్లబ్ లో తొలి స్థానంలో ఉన్న ఈ చిత్రం మరింత కాలం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఖాన్ త్రయం తర్వాత ఈ జాబితాలో చోటు సంపాదించిన కథానాయకుడు రణబీర్ కపూర్. దీపికా పదుకునే కథానాయికగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ జవానీ హై దివానీ 179 కోట్ల వసూలతో 4వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న చెన్నై ఎక్స్ప్రెస్ తో పాటు ఖాన్ త్రయం తర్వాత మొదటి స్థానంలో ఉన్న ఈ సినిమాలోనూ దీపికానే కథానాయిక కావడం విశేషం. 22 तक पढ़ाई, 25 पे नौकरी, 26 पे छोकरी, 30 पे बच्चे, 60 पे रिटायरमेंट और फिर मौत का इंतजार. ऐसी घिसी पिटी लाइफ थोड़ी जीना चाहता हूं. एक्सक्यूज मी, सॉरी मैं लेट हूं पर हे, तुम आयशा, राइट? हम तानिया की पार्टी में मिले थे. नैना तलवार, गीतांजलि की काजल. मॉडर्न स्कूल, सेम बैच. ओ यार, स्कॉलर नैना, इस चश्मे को कैसे भूल सकता हूं मैं. पानी. तू मेरा पीछा तो नहीं कर रही? शट अप अदिति, इसकी तो फैंटेसी है कि दुनिया की सारी लड़कियां इसका पीछा करें. शादी इज दाल चावल फॉर 50 साल टिल यू डाई. अरे लाइफ में थोड़ा बहुत कीमा पाव, टंगड़ी कबाब, हाका नूडल भी होना चाहिए ना. अरे सोच तो सही, क्या हैंड्स में बच्चे होंगे हमारे. मेरे गुड लुक्स और मेरी अकल. तुम क्या चाहते हो लाइफ से बने? रफ्तार, पागलपन. मैं उड़ना चाहता हूँ नैना, दौड़ना चाहता हूँ, गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता. ఏక్తా టైగర్ ద్వారా 3వ స్థానంలో ఉన్న సల్మాన్ మరో చిత్రం దబాంగ్ 2 5వ స్థానాన్ని దక్కించుకుంది. అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో దబాంగ్ కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్ల వసూలతో 5వ స్థానంలో నిలిచింది. దక్షిణాది ఫార్ములాకు బాలీవుడ్ లో పెరుగుతున్న ఆదరణకు సల్మాన్ చిత్రాలే ఉదాహరణ. దబాంగ్ 2 ఈ జాబితాలో నిలవడం ఈ అంచనాలను మరింత పెంచేసింది. हम एक अहिंसावादी थानेदार हैं। गोली तो छोड़िए, हम किसी को गाली तक नहीं बकते। ఈ 5 సినిమాల వసూళ్లతో పరిశ్రమలో ఖాన్ త్రయానిదే హవా అని మరోసారి రుజువైంది. అంతేకాదు ఎంతమంది హీరోలు ఉన్నా సల్మాన్ ఖాన్ కి సాటిరారని నిరూపితమైంది. ఇక బాలీవుడ్ అగ్ర కథానాయికలు ఎందరు ఉన్నా ఈ జాబితాలో 2 సినిమాలు దీపికా పదుకునేవే కావడం ఆ భామకు మరింత కలిసొచ్చే అంశం. అన్నింటికి మించి దక్షిణాది కథల ఫార్ములా బాలీవుడ్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఈ జాబితా తెలియజేసింది. జానీ గద్దర్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో రూపొందిన కమీనా విడుదలకు సిద్ధమైంది. లక్ష్మీకాంత్ చెన్న తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో క్రిష్, లేఖ జంటగా నటించారు. స్టార్టింగ్లో బాగా టెన్షన్ పడ్డాను. బట్ సాయి గారు కానివ్వండి, బ్రహ్మాజీ గారు కానివ్వండి బాగా కోఆపరేషన్ ఇచ్చి నాకు దగ్గరుండి అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేస్తే బాగా వస్తుంది అని ఆ సీన్లో దాన్ని ఇంకా వివరించి డైరెక్టర్ అందరూ నాతో బాగా చేయించారు యాక్టింగ్. ఈ సినిమాలో డైరెక్టర్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి అందరూ కూడా
బాగా టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరి మధ్యన పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వినాయకుడు ఆశీర్వాదంతో ఇది తను చెప్పినట్టు మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లక్ష్మీకాంత్, ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ హిమ్. నేను మొన్నే సినిమా చూడడం జరిగింది. సో యాజ్ అ డైరెక్టర్ మాకేం చెప్పాడో అంతకంటే బాగా తీశాడు. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్, ఒక థ్రిల్లర్, అట్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ సెంటిమెంట్స్, యాక్షన్, లవ్, ఫ్రెండ్షిప్ చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైన సినిమా జానీ గద్దర్. చూసి ఇలాంటి సినిమా తెలుగులో వస్తే చాలా బాగుంది అనుకున్నాను. అందులో వినయ్ పాఠక్ క్యారెక్టర్ నాకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను. అనుకున్న ఒక ఐ థింక్ 1 year లక్ష్మీకాంత్ ఫోన్ చేసి ఈ సినిమా అనుకుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఏ క్యారెక్టర్ అంటే సేమ్ వినయ్ పాఠక్ క్యారెక్టర్ అంటే ఎదురు చూస్తున్న క్యారెక్టర్ నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్ థ్రిల్లర్, రెగ్యులర్ సినిమా మాత్రం కాదు. డెఫినెట్ మీకు అందరికి నచ్చుద్ది. వైవిధ్య కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం నీడ. రవిబాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను జేఎస్ చౌదరి తెరకెక్కించాడు. అనిల్ రాయ్, దేవన జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కురాకుల సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నీడ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోగా యాక్ట్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఫీల్ టు బి పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఫిలిం. బికాస్ నాకు శ్రీనివాస్ గారు లాంటి నిర్మాత దొరకడం అండ్ మా జేఎస్ చౌదరి గారు లాంటి డైరెక్టర్ గారు దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మేమందరం మా యూనిట్ అందరం కలిసి సినిమా చూసాం, చాలా బాగా వచ్చింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాం. సో నెక్స్ట్ వీక్ 13th రిలీజ్ అవబోతుంది, మీ ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో మీరందరూ తప్పకుండా చూసి మా సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి గురించి చెప్పాల్సి వస్తే ఇది వేటాడే వెంటాడే పురినెత్తుటి జాడ ఓ మురగాడి క్రీడ. ఇంతకుముందే చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లో కూడా. ఈ నీడ 2 రకాలు, ఒకటి కాపాడే నీడ, 2 వేటాడే నీడ అని. ఈ కాపాడే నీడకి వేటాడే నీడకి మధ్య సంఘర్షణకు గురయ్యే ఓ అమ్మాయి వ్యధ కథ ఈ నీడ. సో ఇప్పుడున్న సమాజంలో ఏది గొడుగు నీడో ఏది పడగనేడో గుర్తించగలిగే పరిస్థితిలో ఎవరూ లేము. నీడ 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 రక్తం మరిగిన పొలి జాడ, నీడ 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 మృగముగ మారిన మగ క్రీడ, నిద్దరలో నా తరిమే నీడ, ఎప్పటికీ నిన్ను వదలని నీడ, ప్రేమాకామం మధ్యన తేడా. మేము నిర్మించిన ఈ నీడ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకుని యూఐఏ సర్టిఫికేట్ పొందడం జరిగింది. ఈ చిత్రాన్ని రొటీన్కి భిన్నంగా కొంచెం ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్గా సినిమా రూపొందించడం జరిగింది. వితిన్ 2-3 డేస్లోనే స్టేట్ వైజ్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. 13వ తారీఖున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా మరియు కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మాండమైన థియేటర్లతోటి అతి వీలైనంత ఎక్కువ థియేటర్లతో
చిన్న సినిమా లాగా కాకుండా ఒక పెద్ద సినిమాకు రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేస్తున్నాము. ఢిల్లీ నిర్భయ ఘటన నేపథ్యంతో ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన నిర్భయ భారతం విడుదలకు ముందే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన పలువురు దర్శకులు, రచయితలు నారాయణమూర్తి సాహసాన్ని అభినందించారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నిర్భయ భారతం ఈ నెల 20న విడుదల కానుంది. గాంధీ పుట్టిన దేశంలో నా మగువల వానం మంట గలిసెరా, రాజధాని నడి బొడ్డు మీదనే రౌడి మూకలు రెచ్చిపోయరా. ఆభము శుభము తెలియని బిడ్డను రాయేసుడా రారా, బస్సులోనే మన భంగం చేసిరిలే యేసుడా లేరా. సమాజంలో జరిగే దారుణాల పట్ల ప్రతిస్పందించి ఇప్పుడు సినిమాలు తీసేటువంటి వారు ఉన్నారు. ఈ కాలంలో నారాయణమూర్తి గారు ఒక్కడే ఉన్నాడు. ఇది ఆయన 25వ చిత్రం. ఇది నిర్భయకి జరిగినటువంటి అన్యాయం మీద వాళ్ళందరూ కూడా ఉద్యమించి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలని ప్రతిస్పందించటం మనం అందరం చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం ఇటువంటి వాటి పట్ల. దానికి ఒక కళాకారుడుగా, ఒక దర్శకుడుగా, ఒక నిర్మాతగా, హీరోగా ప్రతిస్పందించి అద్భుతంగా ఈ నిర్భయ భారతాన్ని సమాజానికి అందించాడు ఆయన. నిర్భయ భారతాన్ని, ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడటం ఇది సామాజిక బాధ్యత. నీ బిడ్డను రేపు చేసిండ్రంట. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమం అయిపోయింది. ఈ నెల 20వ తారీఖుని ఈ సినిమా రిలీజ్ నేను ప్లాన్ చేస్తానండి. సినిమా ఏమాత్రం నచ్చితే దయచేసి చూడండి, ఆదరించండి. ఇంకా ఇలా సినిమా తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి. ఈ దేశ రాజధాని ఢిల్లీలోనే, ఢిల్లీ నడుబొడ్డునే ఒక స్త్రీమూర్తిని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ ప్రపంచం మొత్తం ఒకసారి పెళ్ళుపుకింది. మీడియా కవర్ చేసింది. అనేక మంది యువకులు అమోఘమైన పోరాటం చేశారు, స్పందించినట్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి. కానీ దేశంలో కన్యాకుమారి కాశ్మీరం వరకు, బొంబాయి గౌతి వరకు రోజు రోజు మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది అత్యాచార భారతమా లేక అర్ధరాత్రి స్వతంత్రమా అని చిత్రం నేను ప్రశ్నించాను. పేరుకి నిర్భయ భారతం. నిర్భయ అంటే భయం లేకుండా, స్వేచ్ఛగా, చాలా హ్యాపీగా ఉండే దేశం అని. కానీ నిజంగా నిర్భయంగా ఉంటున్నారు ఎవరన్నా? గడికి భయం, భద్రత లేదు, భయంతో పోతున్న భారతం. కాబట్టి అలా కాకుండా ప్రతి వారు, ముఖ్యంగా స్త్రీలు ఏనాడైతే స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఉండగలుగుతారో ఆనాడే ఈ దేశం స్వతంత్రం లెక్క అని సినిమా ద్వారా చెప్పానండి. మోహం ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళ ఆటలో, భారతావని బంగారు బొమ్మలు, మానవాళికి జన్మనిచ్చే అమ్మలు, బలవుతున్నారు లేడి పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు, బలవుతున్నారు. చార్మి ప్రధాన పాత్రలో మంత్ర తరహా కథాంశంతో మంత్ర 2 మొదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్గా కొత్త దర్శకుడు సతీష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. తేజ ఫిలిమ్స్ బ్యానర్పై బోనాల శ్రీకాంత్, సౌరిరెడ్డి, రవితేజ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. And now go. Yeah. My heart is very hot. Check it out. Andako panni versta, andani nenu dista, nadoni pechi koste, odinche ne chupista. Maatakundo andam.
ఫస్ట్ మూవీ అండి, తేజ ఫిల్మ్స్ బ్యానర్ మీద, మంత్రా 2. ఈ సబ్జెక్ట్ వచ్చేసి హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ అండి. అంటే దీన్ని ఎట్లా తీస్తాను అనేది కొంచెం బాగా తీయాలనే ఆలోచన ఉంది. బాగా తీయడానికి ప్రయత్నం చేస్తాను. మంత్రా అనేది పెద్ద సక్సెస్ఫుల్ ఉంది. దాన్ని సీక్వెల్ చేయాలంటే మళ్ళీ కొంచెం టెన్షన్ ఉంటుంది. అతని పేరు చెడగొట్టడం ఇష్టం లేదు, కానీ ఆయన పేరు చెడగొట్టకుండా నాకంటూ ఒక బ్రాండ్ వేసుకుందామని చిన్న ఆలోచన ఉంది సార్. సెవెన్ ఇయర్స్ తర్వాత మంత్రా 2. ఐ నెవర్ థాట్, అప్పుడు మంత్రా చేసినప్పుడు ఐ నెవర్ థాట్ మంత్రా 2 కూడా నేను ఐ విల్ డూ ఎవర్ ఇన్ మై లైఫ్. ఇంతకు ముందు కూడా చాలామంది నా దగ్గర వచ్చి అప్రోచ్ అయ్యారు మంత్రా 2 చేద్దామని. కానీ మంత్రా 2 టైటిల్ పెట్టొద్దు, వేరే టైటిల్ పెట్టి మీరు సినిమా తీయండి, నో ప్రాబ్లం అని చెప్పాను. ఎందుకంటే మంత్రా 2 అనేది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ, ఇట్స్ అ వెరీ బిగ్ బర్డన్ అండ్ ప్రెషర్ ఆన్ మీ. సో ఐ నెవర్ అగ్రీడ్ టు మంత్రా 2. కానీ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం నా దగ్గర వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం ఫస్ట్ నరేషన్లో నేను ఓకే చెప్పిన కథ ఇది. ఫస్ట్ ఫిల్మ్ చూడకపోయినా సెకండ్ ఫిల్మ్ ఫ్రెష్గా చూడొచ్చు. అలాగే మంత్రా 2 కూడా ఇట్ ఈస్ అ సీక్వెల్ బట్ ఇట్స్ అ ఫ్రెష్ స్టోరీ. నమస్కారం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపించండి. మా చిరునామా ఈటీవీ టాకీస్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఈమెయిల్ etvtalkies@etv.co.in. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లోనూ వీక్షించండి.